మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆగిపోయావే. అడుక్కుంటున్నప్పుడన్నా ఈ అమ్మని అమ్మ అమ్మ అని పిలవాల్సి వస్తుందనా? అమ్మా చిల్లర వేయండమ్మా. ఎంతో కొంత దానం చేయండమ్మా, మీకు పుణ్యం ఉంటుందమ్మా. ధర్మం చేయండి తల్లి. అమ్మా చిల్లరేయండమ్మా, ఎంతో కొంత దానం చేయండి అమ్మా. ఇలాంటి వాళ్ళు నోట్లు వేస్తారు గాని చిల్లర వేయర్రా. అమ్మా అమ్మా మీకు పుణ్యం ఉంటుంది, దానం చేయండి అమ్మా. వాళ్ళు కూడా నిన్ను అమ్మ అని అంటున్నారు. అంత మాత్రాన తమరు వాళ్ళకి అమ్మ కాలేరు. వీళ్ళు మీ బిడ్డలు కాలేరు. ధర్మం చేయమ్మా. చేయదులు. పెద్దయ్య, మానవత్వంతో ప్రవర్తించండి. అమ్మవారి పాదాలు పట్టుకోవాల్సిన మీరు ధర్మం చేయండి అని ఆశించిన వీళ్ళని కొడతారా? అడుక్కుంటున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే కింద పడ్డ వీళ్లతోనే మర్యాద పోగొట్టుకునేవాళ్ళు. మన దగ్గర పెడితే మర్యాద ఏముంటుంది? ఈవిడ కూడా అడుక్కుంటారేమో. నోరు మూసుకోండి. నోరు మూసుకుంటే ఎలా అడుక్కుంటామండి? మీరు ఒక బొచ్చు పట్టుకుని మా పక్కన కూర్చోండి, మా బాధలు తెలుస్తాయి. ఈడియట్స్. అమ్మా చేయండి తల్లి. పెద్దయినా నీళ్లు తాగండి. చాలా చాలు బాబు. అమ్మా నీలవేణి, ఎలా ఉందమ్మా ఇప్పుడు? పర్వాలేదు అయ్యగారు. అమ్మవారు నా ఒంటి మీద నుంచి దిగుతున్నట్టు, నా గుండె బరువు తగ్గుతున్నట్టు, మనసు తేలికవుతున్నట్టు అనిపిస్తోంది. సంతోషం అమ్మా. అయితే నా కొడుకు తారక్ చేస్తున్న దీక్ష ఫలితం అనుకుంటా. అయ్యో సార్, అయ్యగారు దీక్ష ఏంటి? జ్యోతక్క, తారక్ సార్ పూజ చేయడానికి గుడికి వెళ్ళారని చెప్పావు కదా. అయ్యగారేమో దీక్ష అంటున్నారు. దీక్ష అంటే కఠోర శ్రమ చేయాల్సి ఉంటుంది. సార్ నాకు నయం అవ్వడానికి
ఏ పూజలు చేస్తున్నారో చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నావు నీలవేణి? కంగారు పడాల్సిందేమీ లేదు. అమ్మా, ఇదేమీ ఆలోచించకుండా నువ్వు రెస్ట్ తీసుకో. లేదయ్య గారు, తారక్ సార్ నా కోసం బాధలేవో పడుతున్నట్టు నా మనసుకి తెలుస్తుంది. నేనుండలేను. నీలవేణి, ఈ పరిస్థితుల్లో ఎక్కడికెళ్తావు? తారక్ సార్ దగ్గరికి వెళ్తాను జ్యోతక్క. ఆయనకి దీపారాధన చెయ్యాలంటేనే ఏం చెయ్యాలో ఏంటి అని నన్నే అడుగుతారు. అలాంటిది పూజలు దీక్షలు చేస్తున్నారంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఏంటో. చూడమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నా కొడుకు కష్టాలు పడుతుంటే నేను సంతోషంగా ఉంటానా ఏంటి? నీకోసం వాడు ఏదైనా చేస్తానని చెప్పాడు. చేయి నువ్వు. మీ ఇద్దరూ బాగుంటే నాకదే చాలు. అది కాదయ్య గారు, తారక్ సార్ని చూస్తే తప్ప నా మనసు కుదుట పడదు. నీకు బాగోలేదు నీలవేణి, ఎక్కడికి వెళ్ళకూడదు. నా బాగోగుల గురించి చూడకండక్క. తారక్ సార్ ఎలా ఉన్నారో ఏంటో చూడాలనిపిస్తుంది. అమ్మా, అలాంటిది ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా. వచ్చేస్తాడు. నేను తారక్తో మాట్లాడతాను. త్వరగా రమ్మని చెప్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. ఆ జ్యోతి, నువ్వు చూసుకోమ్మా. సరే సార్. నేను వెళ్ళాలి జ్యోతక్క, దయచేసి నన్ను ఆపద్దు. ఎలా వెళ్తావు? అసలు నడిచే ఓపికైనా ఉందా నీకు? ఎలాగోలా వెళ్ళాలి జ్యోతక్క. నా మనసుకి ఏదో కీడు శంకిస్తోంది. అయ్యో నీలవేణి, అలాంటిదేం లేదు నీలవేణి. తారక్ సార్ వచ్చేస్తారు. ఎంతో ఒక్క రూపాయి దానం చేయండి అమ్మా. అమ్మా, బాబు ఒక్క రూపాయి అయినా దానం చేయండి అమ్మా. అత్తయ్య, ఈ నడకేదో గుడి చుట్టూ చేస్తే ప్రదక్షిణల రూపంలో మీకు పుణ్యం వస్తుంది కదా. మా అమ్మకు పుణ్యం రావడమేమో కానీ ఇక్కడికి అంబులెన్స్ వచ్చేలా ఉంది. ఎందుకు? మా అమ్మ నిన్ను కొడితే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడానికి బావా. అమ్మా, అమ్మా కొంచెం ధర్మం చేయండి అమ్మా. ఎంతో ఒక్క రూపాయి దానం చేయండి బాబు. ఏంటమ్మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎందుకు? తారక్ని ఈ పరిస్థితుల్లో చూసిన తర్వాత ఏడుపొస్తుంది.